శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 10 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంకాలం 5:33 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. నక్షత్రం భరణి నక్షత్రం ఉంది. బుధవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ కాలయోగం వల్ల లేనిపోని అవమానాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూట కట్టి దగ్గర ఉంచుకొని వెళ్ళండి. మీరు పని నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట వేయండి. ఇలా చేస్తే కాలయోగం ప్రభావం పనిచేయదు, అవమానాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనంలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మీనంలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కళారంగంలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణి నక్షత్రం ఉంది కాబట్టి కోర్టు పరమైన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, కీలకమైన వ్యవహారాలు నిర్వహించడానికి భరణి నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయదారులు పైరులకు క్రిమినాశన మందులు వేయటానికి కూడా భరణి నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించి మన పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అలా ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించి మన పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా భరణి నక్షత్రం ఉన్న రోజు చేస్తే బాగా యోగిస్తాయి. కాబట్టి ఈరోజు ఆ పనులు చేసుకోవచ్చు. అలాగే గణిత విద్యలు, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైనటువంటి పనులు కూడా భరణి నక్షత్రం ఉన్న రోజు చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మంచి కోసం చెడు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి. అటువంటప్పుడు ఒక మంచి ఫలితం కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు 12 రాశుల వాళ్ళకి సిద్ధిస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ప్రధానంగా ముందుగా మేషరాశిని తీసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి ఇబ్బందులు చుట్టుముట్టే సూచనలు ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా బాధ ఏర్పడుతుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తల్లిగారికి అంతిమంగా నివారణ అనేటటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి అంతిమంగా ఊరట ఏర్పడుతుంది. కాబట్టి మానసిక ఆందోళనని మేషరాశి వాళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. అందులోనూ మంచి మనసు కలిగిన వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మంచి స్నేహాలుగా మారే సూచనలు ఉన్నాయి. మీ బంగారు భవిష్యత్తు కూడా నాంది వాక్యం పలుకుతాయి. కాబట్టి కొత్త వ్యక్తులతో చేసుకునే స్నేహాలు ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను భవిష్యత్తులో కలిగింపజేస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానం వల్ల పేరు ప్రతిష్టలు పొందే యోగం ఉంది. అలాగే మీ పిల్లలు విద్యారంగంలో అద్భుతంగా రాణించడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవ్వటానికి ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా యోగిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన గండాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బండి మీద వెళ్ళేటప్పుడు లేదా కారులో ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవటం, దుర్గానామం స్మరించుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు ధరించి ప్రయాణాలు చేయటం మంచిది. ఎందుకంటే వాహనాల పరంగా గండం అనేది ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాహన గండాలు అనేవి ఎలాంటి ఇబ్బందిని కలిగించవు.
అలాగే ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే దగ్గర బంధువులకి అనారోగ్య సమస్యలు ఏర్పడటం వల్ల కొద్దిగా మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ ఆందోళన నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు శారీరకంగా పీడ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఉత్సాహ భంగములు ఏర్పడతాయి. అంటే ప్రతి విషయంలో కూడా ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వారికి అవసరం. ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపార వ్యవహారాల్లో ధనపరంగా ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు గృహానికి సంబంధించినటువంటి ఏ పనులు నిర్వహించినా ఆ పనులన్నీ విజయవంతమవుతాయి. జీవితంలో అభివృద్ధి సాధించడానికి కొత్త కొత్త పథకాలు రచించుకొని ఆ పథకాల పరంగా విజయాలు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి బాగా యోగిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మకర రాశి వాళ్ళు ఈరోజు తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహములు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు పడకుండా జాగ్రత్తగా సామరస్యంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే దుర్మార్గుల వల్ల, చెడ్డవాళ్ళ వల్ల ఈరోజు కొన్ని బాధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మనస్సును స్థిరంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో చక్కటి పురోభివృద్ధి కనిపిస్తోంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి విద్యార్థులు చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా బాగుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు చైత్ర శుక్ల విదియ తిథి కాబట్టి అగ్నిదేవుడికి సంబంధించిన మంత్రము, చంద్రుడికి సంబంధించిన మంత్రం చదువుకుని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అగ్నిదేవుడికి సంబంధించిన మంత్రం ఓం జాతవేదాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. చంద్రుడికి సంబంధించిన మంత్రం ఓం బాలచంద్రమసే నమః. ఈ మంత్రం కూడా 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. కాబట్టి ప్రధానంగా ఈరోజు 12 రాశుల వాళ్ళు ఓం జాతవేదాయ నమః, ఓం బాలచంద్రమసే నమః ఈ 2 మంత్రాలు చదువుకొని వెళ్ళడం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధవారం ఉంటుంది. ఈ బుధవారం ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి బుధవారం అనుకూలిస్తుంది. జ్యోతిషపరమైన విద్యలు, గణితపరమైన విద్యలు నేర్చుకోవడానికి కూడా బుధవారం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే రాయబారాలు ఎదుటి వాళ్ళకు పంపడానికి కూడా బుధవారం చాలా మంచిది. అదేవిధంగా బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధవార బలం అద్భుతంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.